నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వచ్చాము. ఎవరు ఆయన? ఎవరింటికి వచ్చాము? శ్రీ 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 పరుచూరి వెంకటేశ్వరరావు గారింటికి వచ్చాము. జనరల్గా చాలా చాలా రోజులు అవుతున్నట్టుంది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 years అవుతున్నట్లుంది ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి. చాలా రోజుల తర్వాత ఆ ఛాన్స్ మన హిట్ టీవీకే ఇవ్వడం గమనార్హం. ఆయన ఇంటికి వచ్చాము ఈరోజు. ఆయన ఇంటర్వ్యూ తీసుకునే ముందర నేను ఒక్కసారి ఒక కొద్దిపాటి ఆయన హోమ్ టూర్ చేసి మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు ఆయన ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకొని ఉన్నారు. అండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకోవాలంటే అదొక పెద్ద మహాసముద్రం. ఒక్కసారి ఆయన ఇంటి లోపలికి వెళ్ళి ఆయన అవార్డులేంటో, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో, ఎంత నాలెడ్జ్ అసలు ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏముందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాము. ప్లీజ్ కమ్. వావ్! సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడికి వద్దాము. సి ఒక్కడు మన మహేష్ బాబు గారి 100 days ఒక్కడు మూవీ ఫంక్షన్లో ఒక్కడు మూవీకి సంబంధించి వచ్చిన అవార్డు ఇది. అండ్ టిఎస్ఆర్ అవార్డు. ఎన్నో 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 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ అవార్డ్స్ గురించి. ఇన్ని అవార్డ్స్ ఇక్కడ కింద చూస్తే గంగోత్రి మూవీకి వచ్చిన అవార్డు, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ. వావ్! ఇక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి మహోత్సవాల సందర్భంగా పరుచూరి బ్రదర్స్గా ప్రసిద్ధులైన శ్రీ వెంకటేశ్వరరావు గారు ఇంకా పరుచూరి గోపాలకృష్ణ గారికి ఎన్టీఆర్ విశిష్ట రచన పురస్కారం ప్రధానోత్సవం సందర్భంగా ఒక అక్షర నీరాజనం సమర్పించారండి. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి, రౌడీ ఇన్స్పెక్టర్ మేజర్ చంద్రకాంత్, కలియుగ కృష్ణుడు. అక్కడ చూస్తే కృష్ణ గారు, ఆహా అసలు ఏ హీరో, చట్టంతో పోరాటం, కొదమ సింహం, ఎంత గొప్ప గొప్ప సినిమాలండి. ప్రతి సినిమాకి ప్రతి 100 days ఫంక్షన్స్ ఆ రోజుల్లో అసలు మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. చూడండి రౌడీ ఇన్స్పెక్టర్కి చూడండి అక్కడ 100 days. అండ్ చట్టంతో పోరాటం చూస్తారా? ఆ అవార్డులన్నీ చూస్తుంటే మనకి అసలు ఒక రకమైన వైబ్రేషన్స్, మనకి గూస్ బాంబ్స్ వస్తున్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజంగా అది చాలా గొప్పగా అనిపిస్తుందండి. అంటే ఇంత గొప్ప వాళ్ళు మనకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వడము అంటే అది నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. చూడండి ఇక్కడ పుస్తకాలు. ఎంతో చదివితే కానీ ఇంత అక్షర జ్ఞానం రాదు అని చెప్పేసి అంటారు కదా. చూడండి ఈ పుస్తకాలు చూడండి, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. తెలుగు, ఇంగ్లీష్, కొన్ని కథలు వల్లూరి శివప్రసాద్, తల్లి నిన్ను తలంచి, డాక్టర్ పాపినేని శివశంకర్, అరేబియన్ నైట్స్ కథలు. అసలు ఎన్ని పుస్తకాలండి, ఎన్ని పుస్తకాలు చదివితే నిజంగా ఎంత ఏం చెప్పాలి ఈ పుస్తకాల గురించి. ఇక్కడ చూస్తేనే ఏంటంటే స్టోరీస్, 2007 మూవీ గైడ్. అండ్ తెలుగు, ఇంగ్లీష్ ఎన్నో 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 పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. కొన్ని వేల పుస్తకాలు చదివి ఊరికే అవ్వరండి గొప్ప గొప్ప వాళ్ళు. ఎంతో నాలెడ్జ్ ఉండాలి. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చదివిన పుస్తకాలు. అండ్ ఇక్కడికి వస్తే స్క్రిప్ట్స్ చూడండి, స్క్రిప్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కొన్నేనండి, కానీ ఆయన రాసిన స్క్రిప్ట్స్ కోకొల్లలు. ఆ స్క్రిప్ట్స్ గురించి మనం ఏమని చెప్తాము? నాకంటే బాగా ప్రేక్షకులకే తెలుసు ఆ స్క్రిప్ట్స్ గురించి. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలు. అంటే ఇప్పుడు ఎవరినో విమర్శించాలని కాదు, పెద్ద డైరెక్టర్స్ అయినా చిన్న డైరెక్టర్స్ అయినా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తే పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా తీసి చిన్న చిన్న స్క్రిప్ట్స్ ఇచ్చి కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మేబీ వాటి తాలూకా స్క్రిప్ట్స్ ఏమో ఇవి. సో ఫైనల్గా ఇదండి ఆయన ఇంట్లో మనం మంచి మంచి అవార్డ్స్ చూసాము, పుస్తకాలు చూసాము, ఎన్నో చూసాం కదా. నెక్స్ట్